తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి కుర్మలకు హక్కు గుడ్డగోసి పెట్టుకొని గొర్రెగాసే కుల బంధువుకి వెళ్ళి ఎమ్మెల్యే బీర్లు అయిన దాకా ఎమ్మెల్సీ ఎగ్గమల్లేశాన దాకా తెల్లాపురాంకాలు ఉన్న పెద్ద ధనవంతులకు కూడా అంతే హక్కు. ఎవ్వరు కూడా తీసుకోలేదు. కానీ ఒకటి కూడా గమనించాలి, స్వాతంత్రం తెచ్చిన పార్టీని కాంగ్రెస్ నే ఎల్లకాలం ఉంచాలి. ఓట్లలో ఓడగొట్టారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను కూడా ఓడగొట్టారు. కుర్మ సంఘం మేము అంత చేసినామన్నా మనకే పట్టం కట్టేస్తుంటే కొంతమంది వ్యతిరేకం మాట్లాడుతూ ఉంటారు. కానీ మాట్లాడే సోదరులు మేము మాట్లాడేది కరెక్టా కాదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను కూడా దాదాపు 1992 సంధి, నేను 92లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండి 92 కాదు 89 సంధి సంఘానికి వచ్చేది. అప్పుడు మా ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో శంకర్పల్లి వాస్తవ్యులు పూర్వం ఎల్ నారాయణ అని గొంగళ నారాయణ గారు అని అనేది ఆయన వెంబడి కుర్మ సంఘానికి వచ్చేది. అప్పుడు అందరు కూడా మా తల్లిదండ్రులు గొర్రెగాసి గోసి బట్టలు కట్టుకొని ఉండే పరిస్థితులే. హైదరాబాద్కి వస్తే ఈ మా కుర్మ సంఘంలో చూస్తే అందరు పట్టు నైట్ షర్ట్లు వేసుకొని నెవరు టోపులు పెట్టుకొని కుర్మలు ఉండేది. అయ్యో మా కుర్మలు ఇంత ధనవంతులు రా అని అనుకున్నాం. కానీ కాలక్రమేణా అప్పుడు ఆ ముస్లిం జంగ్ బ్రిడ్జి కాడ బిల్డింగ్ ఉండే. గతంలో కూడా కొద్ది విభేదాలు వచ్చి రమేష్ కుమార్ గారు ఇంకా కొంతమంది ఉండి ఆ భవనాన్ని కూలగొట్టినాక
యజ్ఞ మల్లేశ్వర గారు పోయి, నేనైతే వేరే పార్టీలో ఉన్నా, నేను ఓన్గా నేను వీళ్ళు పోయి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి టైం తీసుకొని ఇక్కడ బ్రహ్మాండంగా 30,000 మందితోటి మీటింగ్ పెట్టి సీఎం గారితో ఓపెనింగ్ చెప్పడం జరిగింది. ఓపెనింగ్ చేసినాడు ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట అన్నాడు, మీరు ఇంతమంది కుటుంబంలో మనిషిపోగా ₹1,00,000 కూడా నన్ను అడగలేదని మన జాతి ఒక్క రూపాయి కూడా వేదిక మీద ఉన్న పెద్దలు అడిగారు. కానీ అంత పెద్ద ఇవాళ రాష్ట్రంలో ఆత్మగౌరవ భవనాలలో మొట్టమొదలు ప్రొసీడింగ్ తీసుకున్న భవనం దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనమే. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ విధంగా తీసుకున్నాక ఆ రోజే వేదిక మీద ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, మేము ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుంటాం అన్న సీఎం గారికి చెప్తే, సీఎం గారు అన్నారు, మన నన్ను ఏమేమంటావు అంటే కాంపౌండ్ వాళ్ళు అని అడిగారు, అంతే కదన్నా, ఏమడగలే. అయినా ముఖ్యమంత్రి గారు మీరు పెట్టుకోండి అన్నారు. దానికి దానికి ఒక ట్రస్ట్ కూడా ఫామ్ చేస్తే, కొంతమంది పెద్దలతోటి విద్యావంతులతోటి ఫామ్ చేస్తే ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తలేవు అనే విషయాన్ని తెలుసుకొని ఐఏఎస్ ఐపీఎస్ కుర్మ జాతులు ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు రాష్ట్రం మొత్తం కొడుతూ 5 మంది 10 మంది ఉంటారు. వీడికి పిలిచి ఆ ఫ్యాకల్టీ తోటి ఢిల్లీకి వెళ్ళి పిలిపించి మాట్లాడితే, ఇక్కడ కుదరదు, ఇదేం కాదు, అశోక్ నగర్ అయితేనే అది సాధ్యపడుతుంది కాదు అన్నారు. హాస్టల్ పెడితే ఇక్కడ సాధ్యపడదు అన్నారు. హాస్టల్ ఇవాళ రాష్ట్రం లేడలేని విధంగా కుర్మ హాస్టల్ ముస్లిం జనబ్రిడ్జిలో 200 మంది విద్యార్థులకు వసతి ఉంటే కేవలం 60 మందికి అక్కడ వచ్చి జాయిన్ అయ్యారు. ఏ కులం కూడా భోజనం కాడికెళ్ళి మంచి సన్న బియ్యంతో, మంచి మనం తినే బియ్యంతో మన బంధువుల పిల్లలే, మన కులకులే, మన పిల్లలకి ఫ్రీ భోజనం పెట్టి హాస్టల్ నడుపుతావు. ఇంకా 150 మందికి అక్కడ అకామిడేషన్ ఉంది. ఇప్పుడున్న అకామిడేషన్ కాదు అనుకుంటే నిన్న మనం ఇంకో ఫ్లోర్ ఖాళీ అయింది, ఇంకొక 200 మంది వచ్చిన హాస్టల్ భవనాన్ని అక్కడ చేపించే పరిస్థితి ఉంది. ముందు సూట్ తోటి ఏ ఎమ్మెల్సీలు ఉన్న కొద్దిమంది ఏదో అవి ఇవి చేసుకుంటా ఉంటారు, ఏదో లాభం చెప్పడానికి ఎమ్మెల్సీ అలాట్ చేస్తారు. కానీ మల్లేశం గారు ఎమ్మెల్సీ వస్తే ₹1 ఏ పర్సెంటేజ్ కమ్ముకోలేదు. ఇలా నగేష్ అని ఇప్పుడు చెప్పిన 11 జిల్లాల ఒక్కొక్క జిల్లాకి 50 లక్షల చొప్పున ఎమ్మెల్సీ నిధులు ఇస్తే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే తోటి ప్రభుత్వంతో మాట్లాడి మొన్న మహబూబ్ నగర్ కు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పిలిస్తే రాలే. ఆయన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీద ఉండి చెప్పిండు, యజ్ఞ మల్లేశం గారు 50 లక్షలు ఇచ్చిండు, మేము కూడా నేను 50 లక్షలు ఇస్తాను మీకు, ఆయన శంకుస్థాపనకు మేము పోయినాం. ఆ విధంగా జరిగినాయి. ఇంకా 11 జిల్లాలు పోతే ఇంకా 22 జిల్లాలు రాష్ట్రంలో ఉంటాయి. విద్యార్థులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే లేరు. ఆసిఫాబాద్ నుండి కోలార్ వరకు ఇవాళ మనం హైదరాబాద్ చుట్టూన్న వాళ్ళం ఎవ్వరం కూడా వసతులు తక్కువలే. మన పిల్లలు మనం చదువుకునే స్థితిలో ఉన్నాం. కానీ మారుమూల ప్రాంతాలలో అట్లంటారు, నిన్న దేవరకొండలో యాక్సిడెంట్ అయితే నేను ఐలన్న మల్లేశన్న పోతే ముక్కు పచ్చలారని 6 ఏళ్ల పిల్లగాన్ని 7 ఏళ్ల పిల్లగాన్ని పెట్టుకొని గుర్రగాయడానికి పోయి. మరి అసొంటి ప్రాంతాలలో కూడా కుర్మ భవనాలు కట్టాలి, కుర్మ హాస్టల్ కట్టాలనే సంకల్పంతో ఈ భవనాన్ని ఏం చేద్దామా అనే ఆలోచన వచ్చింది. అందరం కూర్చొని మాట్లాడినాం. ఏదన్నా ఒక ఇన్స్టిట్యూట్ కు ఇంకొక విషయం కూడా, ఇది పత్రికల ముందు చెప్పాలనో చెప్పొద్దు, ఖాళీ స్థలం ఏదున్నా ప్రభుత్వానికి ఇచ్చే రైట్ ఉంది, అవసరం అంటే తీసుకునే రైట్ కూడా ప్రభుత్వానికి ఉంటది. ఈ తెలియని వాళ్ళు పాపం అవగాహన లేక చేతుల ఫోన్ ఉంటది, రూపాయి ఖర్చు లేదు, ఒత్తుడు ఎడ్యోనికి ఏం చింత అంటే ఏదో అంటారు చూడు, అట్లా ఒప్పుకుంటే చేస్తూ ఉంటారు. దయచేసి సోదరులారా, మీరు ఎవ్వరు కూడా తెలుసో తెలియకనో చేస్తున్నారు, అది తప్పు. దీన్ని ఎటువై మొత్తం మనం కబ్జా పెట్టుకోవాలంటే ఒక బహుళ అంతస్తుల భవనం కట్టాలి. ఏదన్నా చేయాలన్నప్పుడు కుర్మ సంఘం స్టేట్ జనరల్ బాడీని పెట్టాలని నాగోళ్ళ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తారు. 2,000 మంది కుల సోదరులు వచ్చారు, జిల్లా ప్రెసిడెంట్లు వచ్చారు, జిల్లా బాడీలు వచ్చారు. అందరు కూడా ముక్త కంఠంతో భవనం కట్టాలి, ₹1,00,00,000 ఒక్క ఎస్ఎఫ్టీ ₹40 ఎస్ఎఫ్టీ చొప్పున కిరాయికు. ఏదున్నా హైదరాబాద్ లో భవనం కడితే కింద దానికి 40 ఇస్తారు, మీ దానికి 20 ఇస్తారు, ఆ మీద దానికి 10 ఇస్తారు.
5-6 అంతస్తులైన 40 రూపాయల చొప్పున రెంట్కి ఇయ్యాలి. 1 కోటి రూపాయల కిరాయి వస్తుంది. ఈ 1 కోటి ఆ 30 లక్షలు, 1,30 లక్షలు వస్తే నెలకొక జిల్లాల భవనం కట్టవచ్చు. ఒక 2-3 ఏళ్లలో అప్పు తీరిపోతుంది. ఓ 2-3 ఏళ్లలో రాష్ట్రం మొత్తంలో ఉన్న జిల్లాలలో కుల